శ్రీ గురు చరిత్ర అధ్యాయం 39 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ఉద్యోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, సౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగుడిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే. ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా. అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఆవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగుదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామునక నరకం తప్పదాయే. స్వామి, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లుగా నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఎంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరింది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను. నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదర్శనలు నమస్కారాలు చేసి అలసిపోయాను. అలానే నా వయస్సు అంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ బద్ధం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదర్శనం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు. అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదర్శన పూజ చేస్తూ ఉండు. మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దాన్ని అశ్వత్థ నారాయణుని కీర్తించాయి. గంగాంబ, స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీన్ని సేవించగలుగుతాను అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు, తూర్పు దిక్కునున్న కొమ్మల్లో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము. ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? ఇది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు. అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాఢ, పుష్యమాసాల్లోనూ, గురు శుక్ర మౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు.
శుభముహూర్తంలో స్నానాలు చేసుకొని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాల్లోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాల్లోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జోదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగాయములను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు కలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదర్శనలు చేయాలి. ప్రతి ప్రదర్శనానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదర్శనలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదర్శనలు చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఆ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలుగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక కోణస్థః పింగళ బభ్రుకో కృష్ణో రౌద్రాంతకో యమః సౌరి శనస్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది. గురువారం, అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిపునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దాన్ని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదర్శనలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనములు చేయాలి. ఆ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశల్యవంతులు కుటుంబీకులైన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది. అమ్మా, అశ్వత్థ మహాత్యం తెలిసింది కనుక ఇంకా దాన్ని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి, నీ అభిష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి, 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంద్యను. నాకు బిడ్డలు ఎలా కలుగుతారు? అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూట్ల షట్కుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దాన్ని పూజించింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు ఆ సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగుడిని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదర్శనం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవి పండ్లు తిను. నీకు కూతురిని కొడుకుని ఇస్తున్నాము. ఇంటికి వెళ్లి పాలన భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగుడిని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. శ్రీగురుడు, నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము, 8వ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్లీ శ్రీగుడిని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగుడిని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయనదానం ఇచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు. శ్రీగుడిని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగుడిని పేరిట
సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకుని బిడ్డనెత్తుకుని భర్తతో కలిసి శ్రీగుణ్ణి దర్శించింది. బిడ్డను ఆయన ముందు ఉంచి మంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు. ఫలానికంటే వంధ్యత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి దేవమ్మ అని బిడ్డను చూచి, ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడి కాడే అంటూ ఆమెను చూసి నవ్వి, ఇంకా సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభి వృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాలు ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగాంబ, విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి 5గురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమె కొడుకు పుట్టాడు. అతనికి కూడా నరసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు. వారు కొంతకాలానికి మహాపండితుడై 5గురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షితంతో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు. శ్రీగురు కృప ఎంతటిదో చూచావా నామధారక. వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం. ఇది దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహ సరస్వతి అయి నమః. అధ్యాయం 40. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యోం నమః. సిద్ధియోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ, గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్ఠవ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స కలుపుతూ ఇలా బతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది. ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు ఇలా కట్టి కొడుకుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠ రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలు సేవించాను, దేవతలందరికో మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, ఇప్పుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. ఇది తొలగిపోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాము. దానివల్ల నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడు చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల కిందట ఎండి మూడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలో ఒక మేడికరణను చూచి నరహరితో, నాయనా, నీకు ఈ మేడికట్టి ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి. దాని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదర్శనం చేసి 2 చేతులతో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూట్ల ఈ ఎండుకట్టుకు పోస్తుండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగారు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నువ్వు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండు కట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురునికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు.
ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవకుండా ఈ భూమి మీద మహాత్ములు చెప్పిన పలుకులు ఎంత అమోఘమైనవి, వారు సత్య సంకల్పులు కదా, గురుదేవుల వాక్కు సత్యం ఎలా అవుతుంది, వారి కృప వల్ల చచ్చిన వారందరూ బ్రతకగలేంది, ఈ ఎండుకట్ట దిగుచనంలో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి అడ్డు ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్లి శ్రీగునితో, స్వామి, మీరు ఆ రోజు నా కృష్ణుడికి ఎందుకలా చెప్పారు గాని ఆ వేరే బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా తాకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేం చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లుంది. ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పిన వారందరితో, అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతను అలానే చేస్తుంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే ధరింపజేయగలదు. దాన్ని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దాన్ని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారి ఫలితం కూడా అలానే ఉంటుంది. దాన్ని తెలిపే ఒక వృత్తాంతం అన్నది విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు. ధనంజయుడు దాహం తెచ్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దాన్ని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనంజయుడు సంతోషించి, అదన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే, కనుక నీవు దీన్ని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని, దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియదు, దయతో దీన్ని పూజించే విధానం చెప్పండి, మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీన్ని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము, శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేం తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయేవాడి ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు. సరికదా, గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుకు లేకుండా పోతుంది. అందుకోసం నేను ఎంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఎన్ని రోజులు చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇంక నేనేం చేయాలి? ఇది దొరకకుంటే నా ప్రాణమైనా విడిస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతన్ని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమే, మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి, వాటితో నన్ను దహనం చేసి ఈ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా, అట్టిదాన్ని శివపూజకు అర్పించడం కంటే కావాల్సిందేమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడు అతడు, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదాన్ని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటూ వలవల ఏడ్చాడు. ఆమె, నీకెంతటి వెర్రి, నాపై నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే.
పుట్టిన తర్వాత ఎవరైనా చావాల్సిందే కదా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాన్నే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నువ్వు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లు అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మన ఇద్దరినే రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతన్ని ఎలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దాన్నంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడు అవ్వగలిగానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారిల్లు వెనకటి వలనే చెప్పు చెదరకుండా నిలిచి ఉన్నది. సబ్బరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, నాలుగు పక్కల ఇల్లు అంటుకుని మండుతున్నా గాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని యందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠరోగి అని నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వాటికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలో నీరు తీసి ఆ ఇంటిని మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగర్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరపోయి దాన్ని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగుడిని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగుడిని ఇలా స్తుతించాడు. 1,000 సూర్యుల తేజస్సు, జ్ఞానము, 1,000 చంద్రుల చల్లదనం, ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహపాసమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞానసూర్యుడవు, విశాలమైన నేత్రములు కలవాడవు, భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గం అనే మదగతాన్ని సాధించగల అంకుశం వంటి వారు మీరు. సత్యము, సర్వానికి సారభూతము అయిన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, బలం, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువవు. ఓ శ్రీ గురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గలవ శ్రీ గురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారులైన శ్రీ నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాద కమలాలను వేదాలు, శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళా స్వరూప, నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి 3 విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్ఠతో ఆత్మసంతుష్టుడవై ఉన్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతి అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనం. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి వాటిని విడవకుండా అలానే పడి ఉన్నాడు. శ్రీగుడు అతనికి అభయం ఇచ్చి జ్ఞానరాశివి అగుతువుగాక అని అతన్ని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు.
అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యాన్ని చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడు అతన్ని దగ్గరకు పిలిచి, నాయన, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు, యథాశ్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్య బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాం కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఈ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు. ఈ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహసరస్వత్యై నమః. ఇందుకోటి తేజ కన్న సింధు భక్త వత్సలం నందనాద్రి సూను దత్తమిందిరాక్ష శ్రీ గురుం గంధమాల్యాక్షతాది బృంద దేవ వందితం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. మోహపాసంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రియా వల్లభేశ నాయకం సేవ్య భక్త బృంద వరద భూయ భూయ నమామ్యహం. వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. చిత్తజారి వర్గ శక్రమత్త వారణాంకుశం తచ్చ సారస్వభితాత్మ దత్త శ్రేయా వల్లభం ఉత్తమావతార భూత కర్తృ భక్త వత్సలం వందయామి నారసింహ సరస్వతి సపాహి మా. ఇది నరసింహ సరస్వతి చేసిన అష్టకం. ఇది చదువుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నరసింహ సరస్వతి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 41. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రులు ఆయనను బహువిధాలా నిర్వచించారని వేదమే ఆయనను రుద్రుడని, విష్ణువని కూడా స్తుతించింది. కాని కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారి యజ్ఞదాన తప కర్మలు నిష్ఫలమని భగవద్గీత. ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపైన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము, కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వద్ధ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపారు. అయితే ఎట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు గాని తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పారు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతము అయ్యాయి గాని భక్తులు తమకే తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాల్లో చూడవచ్చు. కథారంభము. నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లో నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు సిద్ధయోగి. ఇలా చెప్పసాగారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి
సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభిష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవుడు తెలిసింది. అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగునికి నిలయమైన ఈ గంధర్వపురం అతని కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుక్కు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగుడిని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన్నిలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్చాత్మకులే, కాని మానవమాతులు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల, జయము. జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరు కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గుడ్డెబర్రె పాలిచ్చిందో, మేడకట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరించబడ్డాడో అట్టి మిమ్మ ఎవరు ఎరుగగలరు? శ్రీగుడు సంతోషించి సాయందేవుడి తలపై చేయి పెట్టి, నాయన, నీవు మాకు పరమభక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లు దొరికాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకుందువు అన్నారు. అందరూ సంగమానికి వెళ్లి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తమ పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, నాయన, నీవెక్కడుంటున్నావు? నీ భార్య బిడ్డలు క్షేమమా? చాలా కాలాన్ని కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియందేమున్నది? మీ దయ వలన అందరము క్షేమమే. నా భార్య బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారం అంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒక చోట ఉండేవారము కాదు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండడం, మా సేవ చేయడము కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయం దేవుడు, స్వామి, మిమ్ము శరణ పొందిన నన్ను దూరం చేయకండి. మీరుండగా నాకు భయమేమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు, గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వాభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గంగాపురం వెళ్లిపోయారు. శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతన్ని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగిపడుతున్నాయి. ఆకాశమంతా కారుమేఘాలు అలముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరిమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వెచ్చసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, మమ్మల్ని చలి బాధిస్తున్నది.
గ్రామానికి వెళ్లి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాట అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్లి రమ్మని చెప్పారు. వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాల్లో తన బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ములోతున ప్రవహిస్తుంది. కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతను ఒక పక్కకు నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగుణ్ణి స్మరిస్తూ చీకట్లో తరుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు. శ్రీకరుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూచాడు. అటు పక్కన 5 పడగలు గల భయంకరమైన తాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడం పక్కకు చూశాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తుంది. అతను భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కు తోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పావులో తెలియక భయంతో తనను ఆ పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేలకొద్దీ దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడి నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్లి శ్రీగుణ్ణి సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతనికి ఆ భయం వల్ల వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువు కేసు చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్లిపోతున్నాయి. వారిని చూడగానే అతనికి మరలా భయం వేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చెల్లించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేసే వారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలిగ్గా నిష్ఫలం అవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయన్ను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడువక సత్శిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంత దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా తొలగిపోతాడు. అప్పుడు సాయం దేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియని వాణ్ణి, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడిలా బోధించారు. నాయన, చెబుతాము విన. నువ్వు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి. తత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను. శివుడిలా చెప్పారు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయన్ను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన కూడా చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు.
ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవ్వరూ నెయ్యనిది, కొట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి. ఇది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దాన్ని నెట్టుకుపోవడం వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దాన్ని మళ్లీ ముడిచివేయడానికి వీలుండాలి. పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచగా తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడివై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయన్ను చూడగానే త్వష్టకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనసు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరగని త్వష్ట, స్వామి, కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వల్ల నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 42. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందు మాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు. తనను నేను ఆరాధించుకున్నా ఆయన ప్రసన్నుడవడం గురుకృప వలనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీ యాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురువు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసులవుతారు.
గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవ ప్రశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు శ్రీగునికి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరే కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియటం లేదు. జగద్గురు, మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుణ్ణి స్తుతించాడు. మొదట అద్వైలుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దాన్ని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞాన జ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మోగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డి వారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాద పద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్నాము. నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతు పట్టనది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరే విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలధారి అనే యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీ గురు, మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాంగాపుర క్షేత్రంలో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీగురు స్తోత్రమైన అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతన్ని వెంట పెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యా బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి, త్రిమూర్తి, మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని,
పోగొట్టగలదు, కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్నది శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలము ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది. ఎతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అనే పేర సార్థకమనర్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతని భార్య బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకు ఇంకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది. నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవంతో, స్వామి, మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొని రా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతం, నాకింక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయన, నీవు నా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్య సుపుత్రుడవే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దానివల్ల ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించారు. ఇక్కడ మనం ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఫస్ట్ ని ఆయన గురువు గారు, గురుపత్ని, ఆయన పిల్లలు కోరినవి భావయుక్తంగా భరద్వాజ అన్నయ్య ఎలా వివరించారు. ఇది ఒక భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం. చిత్ర విచిత్రము నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢ భావనయే గురుపత్ని కోరిన రవిక. యమనియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్య అభ్యంతరాలలో పరిశుద్ధమనర్చబడిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి. దృఢ నిష్ఠతో గురు సేవ చేయడం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపా శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. జై గురుదత్త. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 43. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి అయి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఈ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరెందరికో అభీష్టాలు సిద్ధించాయి.
దీనివలన ధర్మరాజు తను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపటయుద్ధంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురుగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్లారు. పాండవులు అతన్ని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమ కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పారు. నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు, ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీలయ్య అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మ అనుష్ఠానానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాళి. ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురితోనూ పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కాని అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవభర్తానికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువు ఆ వ్రత విధానం ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకుని పాత తోరం విసర్జించాలి. తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇయ్యాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఈ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతుకున్న తోరం చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వలనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని తుంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదం గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయన్ను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక పక్షైనా వాలలేదు.
కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకైన ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోనికి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడైనా ఒక కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించి అనంతుడు తనకు ఎక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతన్ని చేయిపట్టి లేవదీసి అనంతును చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైన ఉన్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా అని చెప్పారు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఒక వ్యర్థమైన మామిడి చెట్టే అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయని వాడు నీవు చూసిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కచెల్లెళ్ళే నీవు చూసిన ఆ 2 చెరువులును. క్రోధము వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారే లేరు కనుక సాయందేవా నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఈ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతడు తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః.